నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బీహార్లో ముక్కలైన మహాకూటమి, ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా, ఓటేసిన ప్రజల కోసమే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. నితీష్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని, అవినీతిపై పోరులో కలిసి వస్తున్నందుకు ప్రశంసలు, జేడీయూతో పొత్తుకు సిద్ధమని భాజపా సంకేతాలు. తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై ప్రధాని హామీ, మోదీతో భేటీ తర్వాత వెల్లడించిన కేసీఆర్, ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు రావాలని విజ్ఞప్తి. ముద్రగడ పాదయాత్రను కిర్లంపూడిలోనే అడ్డుకున్న పోలీసులు, 24 గంటలు గృహ నిర్బంధం, మాజీ మంత్రి వైఖరిపై మండిపడిన అమాత్యులు. డ్రగ్స్ కేసులో చార్మిని 6.5 గంటలు ప్రశ్నించిన సిట్, రేపు విచారణకు ముమైత్ ఖాన్, మరో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్టు ప్రకటన. రికార్డుల పరంపర కొనసాగించిన స్టాక్ మార్కెట్లు, తొలిసారి 10,000 బెంచ్ మార్క్ పైన ముగిసిన నిఫ్టీ, మరో చరిత్రాత్మక స్థాయికి సెన్సెక్స్. గాలే టెస్టులో దుమ్ము రేపిన భారత బ్యాట్స్మెన్, శతకాలతో చెలరేగిన ధావన్, పుజారా. తొలి రోజు 3 వికెట్లకు 399 పరుగులు చేసిన కోహ్లీ సేన. భాజపాకు వ్యతిరేకంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి బీహార్లో ఏర్పాటు చేసిన మహాకూటమి 3 నాళ్లకే ముక్కలైంది. కొన్నాళ్లుగా అధికార కూటమిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్పై వచ్చిన ఆరోపణలతో ముదిరిపాకాన పడ్డాయి. సచ్చీలతను నిరూపించుకోవాలని జేడీయూ ఎన్నోసార్లు చెప్పినా తిరస్కరిస్తూ వచ్చిన ఆర్జేడీ అధినేత లాలూ తన కుమారుడు రాజీనామా చేయబోడని ఇవాళ తేల్చి చెప్పేయగా, ఈ ప్రకటన వెలువడిన గంటల్లోనే నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కూటమికి నేతృత్వం వహించడం ఇక తన వల్ల కాదని తేల్చి చెప్పేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్పై అవినీతి కేసు విచారణతో తలెత్తిన రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపు తిరిగింది. తేజస్వీపై విచారణ ప్రారంభమైన నాటి నుంచి మిత్రపక్షం ఆర్జేడీకి దూరంగా ఉంటున్న నితీష్ కుమార్ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా హోటళ్ల నిర్వహణ టెండర్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇటీవల సీబీఐ దర్యాప్తు ప్రారంభించడం బీహార్ మహాకూటమిలో విభేదాలకు దారితీసింది. నిబంధనలు నీరుగార్చి టెండర్లు కట్టబెట్టినందుకు లాలూకు 3 ఎకరాల భూమి లంచంగా వచ్చిందన్నది ప్రధాన ఆరోపణ. ఆ కేసులో ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను సీబీఐ నిందితునిగా పేర్కొనగా ఆర్జేడీ, జేడీయూ మధ్య దూరం పెరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని జేడీయూ నేతలు గత కొంతకాలంగా బాహాటంగానే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇరు పార్టీల మైత్రికి బీటలు వారిన విషయాన్ని స్పష్టం చేస్తూ ఇటీవల నితీష్ పాల్గొన్న కార్యక్రమానికి తేజస్వీ గైర్హాజరయ్యారు. అదే కార్యక్రమంలో ఆర్జేడీకి చెందిన మంత్రి పక్కన కూర్చునేందుకు కూడా నితీష్ ఇష్టపడలేదు. ఇలాంటి పరిణామాల మధ్య బీహార్ మహాకూటమిలో చీలిక ఖాయమని ఊహాగానాలు వెలువడ్డాయి. లాలూ మాత్రం రాజీనామా అవసరం లేదని చెబుతూ వచ్చారు. ఎన్డీఏ సర్కారు తమపై కక్ష సాధింపు కోసమే కేసుల పేరిట వేధిస్తోందని ఆరోపించారు. ఈ ఉదయం మరోమారు మీడియా ముందుకొచ్చిన ఆర్జేడీ అధినేత ఉప ముఖ్యమంత్రి పదవికి తేజస్వీ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. కాసేపటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చారు. లాలూ కుటుంబం పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వారి పార్టీ మద్దతుతో అధికారంలో కొనసాగడం ఏమాత్రం సరికాదని భావించి వెంటనే రాజ్భవన్ కు వెళ్లిన నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. बिहार का विकास, न्याय के साथ विकास के प्रति मेरा कमिटमेंट है और हम उस कमिटमेंट को अब आगे ऐसी परिस्थिति में निभा नहीं सकते हैं, उस काम को आगे बढ़ा नहीं सकते हैं, तो आज की परिस्थिति में ऐसी सरकार का नेतृत्व करना मेरे लिए संभव नहीं है। मैं किसी को कोई ब्लेम नहीं कर रहा हूँ। मैंने तो अपने आप ये सोच लिया कि अब मेरे लिए यह संभव नहीं है और हमने पूरा प्रयत्न किया है पिछले 15 दिनों में, जो भी संभव है सब तरह से प्रयत्न किया कि कोई रास्ता निकले, लोगों के सामने हम जाएं और हम अपनी मान्यताओं के अनुरूप अगर अपने आचरण को प्रदर्शित नहीं कर सकते हैं तो वो कैसा पब्लिक लाइफ। हमने कहा नोटबंदी के साथ साथ बेनामी संपत्ति पर हमला किया, तो मैं क्या जवाब दूं? ऐसी परिस्थिति में मेरे लिए मैं किसी को कोई ब्लेम नहीं कर रहा हूं। जिनको जितना ब्लेम करना है वो ब्लेम करें, लेकिन मेरे लिए अब तक
जहां तक संभव था हमने किया है और जितने लोगों ने अब तक सहयोग किया मैं उन सबों को धन्यवाद देता हूं। 2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 స్థానాలు సాధించి మహాకూటమిగా నితీష్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. 243 స్థానాలున్న బీహార్ శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం కాగా ప్రస్తుతం 53 మంది సభ్యుల బలమున్న భాజపానే కీలకం కానుంది. అవినీతిపై పోరులో భాగస్వామి అయినందుకు నితీష్ కుమార్ను అభినందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆర్జేడీతో వైరం దృష్ట్యా ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేసిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు నిజాయితీని స్వాగతిస్తున్నారని, సమర్థిస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్, బీహార్ భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా ఒక్కటై అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతిపై పోరు తక్షణ అవసరమని మోదీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. మరోవైపు నితీష్ రాజీనామా చేసే సమయానికి సమావేశమైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు బీహార్ పరిణామాలపై చర్చించింది. ప్రస్తుతం బీహార్లో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యం లేదని భేటీ తర్వాత భాజపా సీనియర్ నేత జేపీ నడ్డా ప్రకటించారు. The BJP does not favor mid-term election in Bihar. The BJP welcomes the battle against corruption in Bihar. The BJP is committed to the politics of development and stability. A 3-member committee of the state BJP will report its view to the central party. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. తన కుమారుడు తేజస్విని యాదవ్పై తప్పుడు కేసులు పెట్టారని పదే పదే చెబుతున్నప్పటికీ నితీష్ తమపై నిందలు వేయడం తగదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బీహార్ శాసనసభలో అత్యధిక స్థానాలు ఉన్న ఆర్జేడీనే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని లాలూ ధీమా వ్యక్తం చేశారు. नीतीश कुमार 40 मिनट तक बात किए और मैंने कहा आज भी आप लोगों को कि उन्होंने कोई इस्तीफा नहीं मांगा था। हाँ, ये जरूर कहा था कि पब्लिक डोमेन के लिए जो आरोप लगा है उसको आप लोग प्रेस के माध्यम से बता दीजिएगा, कोई हड़बड़ी नहीं है। नीतीश जी ने ये कहा था। तो हम लोगों ने रात को भी कहा, परसों भी कहा कि पब्लिक डोमेन में केस के मामले में बहुत सारी त्रुटियां हैं, केस एकदम बिल्कुल फर्जी है। और विधानमंडल ने कहा कि भाई हम अपना नेता, हमारा कोई कसूर नहीं किया, हम क्यों इस्तीफा दिलाएंगे। और खुद वे बोले कि हमने इस्तीफा मांगा भी नहीं था, तो हम लोग क्या गलती कहा। ये पूरा सेट है। और वहाँ भी नीतीश कुमार को मालूम हो गया था कि जाली और फ्रिंजी ग्राउंड पर जब महत्वपूर्ण बात को देखो कि हम इस्तीफा मांग रहे हैं तेजस्वी से, नीतीश कुमार 302 के मुंह डाले हैं। తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల పెంపును పరిశీలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని వేర్వేరుగా కలిసిన సీఎం తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, వివిధ అంశాలపై వినతి పత్రం సమర్పించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను వేర్వేరుగా కలిసి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సచివాలయ నిర్మాణం కోసం బైసన్ పోలో మైదానం సహా భాగ్యనగరంలో వివిధ ప్రాంతాల్లో పైవంతెనల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములివ్వాలని ప్రధానితో భేటీలో విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధుల విడుదల అంశాన్ని ప్రధానితో ప్రస్తావించిన కేసీఆర్ రైతుల సమస్యలపై చర్చించారు. విభజన చట్టం మేరకు శాసనసభ స్థానాలు పెంచాలని విజ్ఞప్తి చేయగా పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు భేటీ తరువాత కేసీఆర్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ప్రధానితో మరోసారి చర్చిస్తామని చెప్పారు. హైదరాబాద్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరయ్యే ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు రావాలని మోదీని ఆహ్వానించినట్టు కేసీఆర్ వెల్లడించారు. అంతకుముందే జైట్లీతో సమావేశమైన కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు గతంలో నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. జీఎస్టీ వల్ల గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను వివరించగా వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్లో చర్చిస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్టు ఆయనతో భేటీ తర్వాత తెరాస ఎంపీ వినోద్ చెప్పారు. ముఖ్యంగా మాకు ఎఫ్ఆర్బిఎం ఒకటి చిన్న ఇష్యూ ఉండే, అది కూడా రిక్వెస్ట్ చేస్తే చూస్తామని చెప్పారు. తర్వాత 450 కోట్లు మాకు రావాల్సింది ఉండే, దానికి యూటిలిటీ సర్టిఫికెట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేశారు. బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ అది కూడా రిలీజ్ చేయమని చెప్తే ఓకే అని చెప్పారు. డిఫెన్స్ కంటే ఎక్కువ ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి 2-3 ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి మేము మాట్లాడడం జరిగింది. అంతకుముందు వెంకయ్యనాయుడును కలిసిన కేసీఆర్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు అభినందించారు.
మెట్రో రైలును మించిన ఆధునికమైన వేగవంతమైన రవాణా వ్యవస్థను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఆర్డీఏపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న హైపర్లూప్ సంస్థ ప్రతినిధులు హైపర్లూప్ వల్ల విశాఖ నుంచి అమరావతికి 23 నిమిషాల్లో, అమరావతి నుంచి తిరుపతికి 25 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు. హైపర్లూప్ రవాణా వ్యవస్థపై ఎంఓయూకు సిద్ధంగా ఉన్నామని, పరిశోధనా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ వ్యవస్థపై పూర్తి అధ్యయనం జరిపి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. రాడిసన్, తాజ్, జీఆర్టీ, నోవాటెల్ వంటి 8 సంస్థలు అమరావతిలో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు ముందుకు రాగా సీఆర్డీఏ పరిధిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి 500 ఎకరాలు సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. విజయవాడ నడిబొడ్డున తలపెట్టిన సిటీ స్క్వేర్ నిర్మాణంపై జీఐసీసీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా మరింత మెరుగ్గా రూపొందించాలని చంద్రబాబు వారికి సూచించారు. 10 ఏళ్లలో 65,000కు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అన్ని సదుపాయాలతో మీడియా సిటీని నిర్మించాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. Houses for ministers, MLAs, IAS officers, gazetted officers ki, non-gazetted officers ki దాని మీద చాలా సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. 70 లక్షల నుంచి 80 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ కన్సర్న్ అధికారులతో, ఆ కన్సర్న్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలతోనూ స్టడీ చేసుకుని నెక్స్ట్ వెన్స్డే తీసుకొస్తే నెక్స్ట్ వెన్స్డే ఫైనలైజ్ చేస్తామన్నారు. 2018కి ఆ హౌసెస్ అంతా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. విశాఖలో అర్హులైన పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. 3,606 కోట్ల విలువైన భూమిలో 21,232 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ఫలితంగా 6 నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు లబ్ది పొందారు. ఇళ్ల స్థలాలతో పాటు ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఒక పక్క కూలీ పనులు వరుకొని ఎక్కడికక్కడ ఆఫీసర్ల చుట్టూరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి నాకు ఈ పట్టా ఇప్పించండి, నాకు ఈ కేసు మాఫీ చేయండి అని చెప్పే పరిస్థితి వస్తా ఉంది. అందుకని ఈ రోజు పట్టా ఇచ్చాం. 2 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకోవాలంటే కూడా అమ్ముకునే స్వేచ్ఛ మీకు నేను కల్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ ప్రారంభించిన చలో అమరావతి పాదయాత్రను పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. 24 గంటలు గృహ నిర్బంధం విధించినట్లు ప్రకటించారు. తానేమీ తీవ్రవాదిని కాదని, పాదయాత్రకు పోలీసులు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే ప్రారంభిస్తానని ముద్రగడ వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. పాదయాత్రకు మద్దతుగా వివిధ ప్రాంతాల్లో కాపు సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. కిర్లంపూడిలోని తన ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టి చలో అమరావతి పాదయాత్ర మొదలు పెట్టేందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రయత్నించగా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని 151 సిఆర్పిసి ప్రకారం 24 గంటలు గృహ నిర్బంధం విధించినట్లు తెలిపారు. వారితో సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడిన ముద్రగడ గతంలో కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండానే పాదయాత్ర చేశారని, తనకు అవకాశమివ్వాలని కోరారు. అధికారులు నిరాకరించగా ఇంట్లోకి వెళ్లిపోయారు. ఎప్పుడు కుదిరితే అప్పుడే పాదయాత్ర నిర్వహిస్తానని వీడియో ప్రకటన ద్వారా ముద్రగడ వెల్లడించారు. హామీని గుర్తు చేయడం కోసమే గాంధీ మార్గంలో మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రానివ్వటం లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పని కాదు. ఎన్ని రోజులు ఆపినా 4 రోజులు ఆపండి, 5 రోజులు ప్రారంభిస్తాను. 10 రోజులు ఆపండి, 11 రోజులు ఆపిస్తాను. నెల ఆపండి, 2 నెలలు ప్రారంభిస్తాను. అంతేగాని వదిలిపెట్టే సమస్య లేదు. ముద్రగడ పాదయాత్రకు సంఘీభావంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ర్యాలీలు చేపట్టేందుకు యత్నించారు. సింహాద్రిపురం నుంచి కొందరు ముద్రగడ ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు ఇళ్లల్లోకి పంపేశారు. కిర్లంపూడిలోని స్థానికులు ధర్నా చేశారు. పి గన్నవరం మండలం బోడపాటివారంపాలెంలో మహిళలు, స్థానికులు పోలీసుల ఆంక్షల్ని ఛేదించుకుని పి గన్నవరం చేరుకోగా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అమలాపురం డివిజన్లో కాపు ఐకాస నాయకులు 50 మందిని గృహ నిర్బంధం చేశారు. ముమ్మిడివరంలోనూ ఆందోళనల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు చట్టం 30, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు సహకరించాలని కిర్లంపూడిలో పరిస్థితిని సమీక్షించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కోరారు. గడువేదుంది. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అవర్ కి మనము అనలైజ్ చేస్తాము. కావాలంటే దాన్ని ఇంకా మనము ఫర్దర్ గా మళ్ళీ ఒకసారి డిసిజన్ తీసుకుని మళ్ళీ దాన్ని ఎన్ఫోర్స్ చేస్తాం. ఈ రోజు సర్వ్ చేస్తాము, మళ్ళీ ఉండదని రేపు కాదు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రివ్యూ చేసుకుని తర్వాత మనము యాక్షన్ డిసిజన్ తీసుకుంటాం.
తుని ఘటన దృష్ట్యానే పాదయాత్రకు దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు తెలిపిన మంత్రులు ముద్రగడ వైఖరిపై మండిపడ్డారు. మీలో నిజాయితీ ఉండుంటే, మీలో ఎటువంటి దురాలోచన లేకుండా ఉండుంటే మీరు ఖచ్చితంగా మీరు అనుమతి తీసుకునేవాళ్ళు. మీకు అవన్నీ లేవు కాబట్టే ఏదో కుతంత్రంతో పాదయాత్ర పేరుతోటి ఒక అభద్రతా భావం అందరిలో కలిగించాలని ఉద్దేశం చేస్తారు కాబట్టి మీరు పాదయాత్రకి అనుమతి తీసుకోవట్లా. మీ పాదయాత్రకు మాకే అభ్యంతరం లేదు, కాకపోతే మీరు పద్ధతి ప్రకారం అనుమతి తీసుకోండి. ఏదైనా విధ్వంసం కానీ నష్టం కానీ జరిగితే మీరు ఎవరు బాధ్యత చెప్పండి, మీకు అనుమతి ఇస్తామని సాక్షాత్తు హోంమంత్రి చెప్పారు. అయితే మీరు మేము చట్టానికి అతీతులు ఏమైనా చేసుకుంటామంటే ఇక్కడ చూస్తూ కూర్చునే ప్రసక్తే లేదు. ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఖమ్మం జిల్లా జీలచెరువు గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, భార్యా పిల్లలను కాలువలోకి తోసేసిన సలీం అనే యువకుడు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఘటనలో కుటుంబంలో 6 చనిపోగా సలీం సోదరుడు మాత్రమే ఒంటరిగా మిగిలాడు. ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను సలీం హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీలచెరువుకు చెందిన 30 ఏళ్ల సలీం ఒక విత్తన సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయనకు తల్లిదండ్రులు, సోదరుడు, భార్య, 8 ఏళ్ల సానాజ్ బేగం, 4 ఏళ్ల నస్రీం అనే 2 పిల్లలు ఉన్నారు. తండ్రి షేక్ పెంటీ సాహెబ్ రోజూ తాగివచ్చి చేస్తున్న గొడవతో పరువు పోతోందని భావించిన సలీం కుటుంబంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబానికి చేతబడి జరిగిందని, పూజలు చేయించాలని అర్ధరాత్రి 12 గంటల తరువాత అందర్నీ తీసుకుని బయలుదేరాడు. తమ్ముడు లాలూ సాహెబ్ బండిపై పాలేరు చెరువుకు అనుసంధానంగా ఉన్న సాగర్ కాల్వ వద్దకు తొలుత తండ్రి, సలీం చేరుకున్నారు. మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు తమ్ముడు లాలూ వెళ్లగానే తండ్రిని కాల్వలోకి తోసేశాడు. మిగిలిన కుటుంబ సభ్యులను తీసుకొచ్చిన తమ్ముడికి పూజ సామాన్లు తీసుకురమ్మని చెప్పి పంపి అందర్నీ కాల్వలోకి తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి వద్ద సూసైడ్ నోట్ చూసిన లాలూ ఎంత గాలించినా కుటుంబ సభ్యుల జాడ తెలియలేదు. ఉదయం కాలువలో మృతదేహాలను చూసి ఎవరో సమాచారమిస్తే గాని జరిగిన ఘోరం గురించి తెలియలేదని లాలూ వాపోయాడు. రోజు గొడవ దొరుకుతూనే ఉంటుంది మా నాన్న ద్వారా. చేతబడి చేశారు, మనం ఇట్లా కాలు కడిపోయి నిమ్మకాయలు వేసి వద్దుందారా అన్నాడు. ఇంతకుముందు కూడా ఒకసారి మేము తెల్లదారి పిల్లి దగ్గర అంతే చేసినాం. అది చేస్తే మా నాన్న 1 సంవత్సరం దాకా మంచిగానే చేసిండు. చేతబడి అంటే సరేలే కానీ అని చెప్పిన. కూడా ఇక్కడ నువ్వే దించావు? నేనే దించాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? తర్వాత నేను లిస్ట్ చేయడానికి పోయినా. ఆ లిస్ట్ సరుకులు లిస్ట్ ఉంది, ఆ సరుకులు లిస్ట్ ప్రకారం సరుకులు తీసుకొని రా అన్నాడు. అంత తర్వాత ఆ లిస్ట్ చదివితే లేదు కాదు, లిస్ట్ ఏం లేదు. ఎంపటే మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన వీరబాబు అన్నానికి. వచ్చి అంత ద్వారాను, అంత చెరువు ద్వారాను, అది పార్కుల ద్వారాను, అన్ని ద్వారాను అది జరిగింది. పొద్దున్నే మేము బయటికి పోయి అటు దీర్ఘతలకు ఫోన్ చేసిండు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీయించి శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి పరీక్షిస్తామని తెలిపారు. మొత్తం 6 బాడీ ఇక్కడ దొరికింది. ప్రైమరీ ఎంక్వైరీలో సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి మన షేక్ సలీం ప్లాన్ హ్యాచ్ చేసి మొత్తం పీపుల్ కి మర్డర్ చేసి సూసైడ్ కమిట్ చేశారు. ఇదిలో ఒకటి సూసైడ్ నోట్ కూడా దొరికింది. అభం శుభం తెలియని చిన్నారులు సహా కుటుంబంలో 6 చనిపోవడంతో ఊరంతా విషాదంలో మునిగిపోయింది. మాదక ద్రవ్యాల కేసులో సినీ నటి చార్మిని 7 గంటలు అబ్కారీ శాఖ మహిళా అధికారుల బృందం ప్రశ్నించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు విచారణ కొనసాగింది. మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు కెల్విన్తో వాట్సాప్ ద్వారా చేసిన చాటింగ్ ఆధారంగా చార్మిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాలకు సంబంధించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సిట్ అధికారులు చార్మికి చెప్పినట్లు తెలిసింది. చార్మి నుంచి నమూనాలు సేకరించలేదని తెలిపిన అధికారులు సచిన్ ధావన్, సల్మాన్ను ప్రశ్నించినట్లు తెలిపారు. రేపు సిట్ విచారణకు సినీ నటి ముమైత్ ఖాన్ హాజరు కానున్నట్లు వివరించారు. ఈ కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ వెల్లడించారు. ఇన్వెస్టిగేషన్ లో ఒక ఇంపార్టెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. వెస్ట్ యూరోపియన్ నేషనల్, హాలాండ్ చెందిన వాళ్ళు, నెదర్లాండ్స్ చెందిన వాళ్ళు ఒక మనిషి మైక్ కమింగా నిన్న లేట్ నైట్ అదుపులో తీసుకోవడం జరిగింది. 33 సంవత్సరం ఈ మనిషి 4 సారి ఇండియా వచ్చారు. ఇండియన్ వీసా. జూన్ 2018 వరకు వ్యాలిడ్ నుండి ఆయన పొజిషన్ నుంచి సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ రికవర్ చేయడం జరిగినాయి. కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ముందు వస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ బాగానే నడుస్తుంది.
హైదరాబాద్లో మరో మాదక ద్రవ్యాల ముఠాను మధ్యమండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 4 వ్యక్తులు డివివి సత్యనారాయణ, నేతలు రబ్బీ, శ్రీహరి కృష్ణ, రవి ప్రకాష్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 8 కిలోల ఓపీఎం డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. రవి ప్రకాష్ కర్నూలు జిల్లా వాసి కాగా మిగిలిన 3 ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు. డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్న డివివి సత్యనారాయణ అలియాస్ శ్రీను తూర్పు గోదావరి నుంచి హైదరాబాద్ మార్కెట్కు కూరగాయలు, కొబ్బరి బొండాలను రవాణా చేసేవాడు. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాదక ద్రవ్యాలైన ఓపీఎం డ్రగ్ను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్ సెంటర్లుగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ల నిర్వహణపై పురపాలక, పట్టణాభివృద్ది శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన చంద్రబాబు ఆయా స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఇందుకోసం అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో శిక్షణ ఇప్పించాలన్న చంద్రబాబు పాఠ్య పుస్తకాలు, యాక్టివిటీ పుస్తకాలను సరఫరా చేయాలని పురపాలక శాఖకు సూచించారు. ఈ స్కూళ్ల కోసం ప్రభుత్వ, పురపాలక శాఖ భవనాలను కేటాయించాలన్న ఆయన ప్రభుత్వ భవనాలు లేని చోట ప్రైవేట్ భవనాల్లో నిర్వహించాలని ఆదేశించారు. తరగతి గదుల్లో పెయింటింగ్స్, ఎల్ఈడీ టీవీలు, ఆకర్షణీయమైన ఫర్నిచర్, ఆట వస్తువులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. చిన్నారులకు ఉచితంగా యూనిఫామ్ పంపిణీ చేయాలన్న చంద్రబాబు ఏపీలోని 3128 అంగన్వాడీ కేంద్రాలను 1126 ప్రీ స్కూల్ సెంటర్లుగా మార్చనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో 90,000 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రీ స్కూళ్లలో విద్యాబోధనకు రూపొందించిన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పాఠ్య పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఇసుక లారీలను తగలబెట్టిన కేసులో దళితులపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించినందుకు బాధ్యతగా మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమానవీయంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రదర్శనలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి సబిత పాల్గొనగా మెదక్, హైదరాబాద్ ప్రధాన రహదారిపై మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి ఆందోళన నిర్వహించారు. నిజామాబాద్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డితో కలిసి నిరసనలో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా రెవెన్యూ అధికారికి ఎమ్మెల్యే డీకే అరుణ వినతి పత్రం ఇచ్చారు. భువనగిరి కలెక్టరేట్ వద్ద ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి తెరాస సర్కార్ వైఖరిపై మండిపడ్డారు. పరిమితంగా ఉన్న మన టీవీని ఇంటింటికి చేరవేసేందుకు చేసిన ఆలోచనే టీశాట్ లైట్ ఛానల్ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో టీశాట్ నెట్వర్క్ శాటిలైట్ ప్రసారాలను ప్రారంభించిన ఆయన ఈ ఛానల్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇప్పటికే మన టీవీ లక్షలాది మంది విద్యార్థులకు చేరువైందన్న కేటీఆర్ నాణ్యమైన శిక్షకుల కొరతను టీశాట్ తీర్చనుందని చెప్పారు. టీవీతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విద్యార్థులకు బోధించనున్నామని మంత్రి వివరించారు. 6 కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయడం సహా వేర్వేరు అంశాలపై చర్చించాలన్న డిమాండ్తో విపక్షాలు ఆందోళనకు దిగగా లోక్సభ చెప్పుకోదగ్గ కార్యకలాపాలు సాగించకుండానే గురువారానికి వాయిదా పడింది. రైతుల దుస్థితి, గోరక్ష పేరిట హింస వంటి అంశాలపై చర్చించాలంటూ ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ గందరగోళం మధ్య సభ ఒకసారి వాయిదా పడింది. తర్వాత లోక్సభ కాసేపు సజావుగా సాగింది. సోమవారం కాంగ్రెస్ సభ్యుల నిరసనను భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ చరవాణితో చిత్రీకరించడంపై అందిన ఫిర్యాదును స్పీకర్ ప్రస్తావించారు. అలా చేయడంపై అనురాగ్ విచారం వ్యక్తం చేయగా ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని సుమిత్ర మహాజన్ హెచ్చరించారు. అయితే అనురాగ్పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగగా లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక ట్రిపుల్ చట్టం సవరణ బిల్లుపై చర్చ చేపట్టారు. అయితే ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత సహా వేర్వేరు డిమాండ్లతో విపక్షాలు నిరసనకు దిగగా లోక్సభ గురువారానికి వాయిదా పడింది. ముఖ్యాంశాలు మరోసారి. బీహార్లో ముక్కలైన మహాకూటమి, ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా, ఓటేసిన ప్రజల కోసమే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. నితీష్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని, అవినీతిపై పోరులో కలిసి వస్తున్నందుకు ప్రశంసలు, జేడీయూతో పొత్తుకు సిద్దమని భాజపా సంకేతాలు. తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై ప్రధాని హామీ, మోదీతో భేటీ తర్వాత వెల్లడించిన కేసీఆర్, ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు రావాలని విజ్ఞప్తి.
ముద్రగడ పాదయాత్రను కిర్లంపూడిలోనే అడ్డుకున్న పోలీసులు 24 గంటలు గృహ నిర్బంధం. మాజీ మంత్రి వైఖరిపై మండిపడిన అమాత్యులు. డ్రగ్స్ కేసులో చార్మిని 6.5 గంటలు ప్రశ్నించిన సిట్. రేపు విచారణకు ముమైద్ ఖాన్. మరో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్టు ప్రకటన. రికార్డుల పరంపర కొనసాగించిన స్టాక్ మార్కెట్లు. తొలిసారి 10,000 బెంచ్ మార్కుపై ముగిసిన నిఫ్టీ. మరో చరిత్రాత్మక స్థాయికి సెన్సెక్స్. గాలే టెస్టులో దుమ్మురేపిన భారత బ్యాట్స్మెన్. శతకాలతో చెలరేగిన ధావన్, పుజారా. తొలి రోజు 3 వికెట్లకు 399 పరుగులు చేసిన కోహ్లీ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.